ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సమయం ఆసన్నమైంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. కేబినెట్ లోకి సుదర్శన్ రెడ్డి, కవంపల్లి సత్యనారాయణ, అమీర్ అలీ ఖాన్లను చేర్చుకోనున్నారు రేవంత్ రెడ్డి. రేపు అందుబాటులో ఉండాల్సిందిగా నేతలకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది, కేబినెట్ లో ఎవరికి చోటు దక్కుతుందని ఇన్ని రోజులు వెయిట్ చేశారు. ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సమయం ఆసన్నమైంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. కేబినెట్ లోకి సుదర్శన్ రెడ్డి, కవంపల్లి సత్యనారాయణ, అమీర్ అలీ ఖాన్లను చేర్చుకోనున్నారు రేవంత్ రెడ్డి. రేపు అందుబాటులో ఉండాల్సిందిగా నేతలకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, మొత్తానికి ముహూర్తం అయితే ఖరారైందని చెప్పుకోవచ్చు. కేబినెట్ విస్తరణకు సంబంధించి దాదాపు 1.5 నుంచి కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఆశావాహులు అయితే భారీగా ఆశలు పెట్టుకున్నారు. దాదాపు డజన్కు పైగా నేతలు మంత్రివర్గంలో తమకు స్థానం దక్కుతుందన్న ఆశతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి హైకమాండ్ కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు మధ్యాహ్నం కేబినెట్ విస్తరణ జరగబోతుంది. రాజ్భవన్ రాత్రికి గవర్నర్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మొదట గవర్నర్ రేపు ఎప్పటి వరకు వస్తారన్నది కొంత కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు కూడా రాష్ట్రపతి అపాయింట్మెంట్ సంబంధించి కొంత ఆలస్యం అవుతుందన్న వార్తలు వచ్చాయి. అయితే కొద్దిసేపటి క్రితమే గవర్నర్ రాజ్భవన్ నుంచి కూడా క్లారిటీ వచ్చింది. మరికొద్దిసేపట్లో ఢిల్లీ నుంచి 10 గంటలకు అక్కడ నుంచి బయలుదేరబోతున్నారు గవర్నర్. రాత్రి 12ంటికి హైదరాబాద్ చేరుకోబోతున్న నేపథ్యంలో ఇక మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైందని భావించవచ్చు. రేపు మధ్యాహ్నం మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. మరోవైపు కొద్దిసేపటి క్రితమే మాదిగ ఎమ్మెల్యేలు, పార్టీలో ఉన్న మాదిగ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కేబినెట్ లో తమకు అవకాశం కల్పించాలని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఇంతకు ముందే ఒకసారి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేశారు. దాంతో పాటు ఢిల్లీ వెళ్లి హైకమాండ్ కూడా మాదిగలకు అవకాశం కల్పించాలని చెప్పి కోరిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరోసారి కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డిని వారు కలిసి రేపు కేబినెట్ విస్తరణలో మాదిగ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించాలని కోరిన పరిస్థితి ఉంది. మొత్తాన్ని చూసుకుంటే ఎట్టకేలకు కేబినెట్ విస్తరణకు సంబంధించి సస్పెన్స్ కు తెర దించిందని చెప్పుకోవచ్చు. రేపు మధ్యాహ్నం కేబినెట్ విస్తరణ జరగబోతుంది. అయితే దీంట్లో 3 ఎమ్మెల్యేలను తీసుకుంటారు. అంటే 3కి 3 బెర్తులను ఫిల్ చేస్తారని చెప్పి అయితే ప్రచారం ఇప్పుడైతే మనకు అందుతున్న సమాచారం. అయితే మొత్తం ప్రస్తుతానికి 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. 6గురికి అవకాశం ఉంది. దాంట్లో 3కి ప్రస్తుతం 3ని తీసుకోవాలని చెప్పి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా దాదాపు సంవత్సర కాలం నుంచి ఎదురు చూస్తున్న కేబినెట్ విస్తరణకు రేపు ముహూర్తం అయితే ఫిక్స్ అయిపోయింది. సుమా, కొండలంటే సంవత్సరం పాటు చాలా మంది ఆశావాహులు వెయిట్ చేయడం జరిగింది కదా, అంటే ఏ ప్రాతిపదికన వీళ్ళను కేబినెట్ లోకి తీసుకునేందుకు డిసైడ్ అయింది? అంటే దాదాపు ఇది సంవత్సరం నుంచి ఈ కసరత్తు అయితే కొనసాగుతుంది. మొత్తం అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలన్న ప్రధాన ఉద్దేశంతో కాంగ్రెస్ హైకమాండ్ ఈ అంశాన్ని నాన్స్తూ వచ్చింది. ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చింది. సంప్రదింపులు పార్టీ సీనియర్ నేతల నుంచి, సీఎం రేవంత్ రెడ్డి నుంచి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నుంచి అన్ని సూచనలు సలహాలు కూడా తీసుకున్నారు. వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. అయితే బీసీ కులగణన జరిగిన నేపథ్యంలో బీసీలకు ప్రధానమైన ప్రయారిటీ ఇవ్వాలి అన్న ఒక అంశం కూడా ప్రధానంగా డిమాండ్ వచ్చింది. ప్రస్తుతం కేబినెట్ లో 2 మాత్రమే బీసీలు ఉన్నారు. ప్రస్తుతం పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ మాత్రమే ఉన్నారు. కాబట్టి బీసీ కులగణన జరిగిన నేపథ్యంలో ఇప్పుడు బీసీలకు ప్రయారిటీ ఇవ్వకపోతే మరిన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భావనతో హైకమాండ్ ఈ అంశాన్ని వాయిదా వేస్తూ వచ్చింది. ఇప్పుడు 3 లేదా 4 తీసుకోవాలని చెప్పి ఖచ్చితంగా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో అయితే ప్రధానంగా బీసీ వర్గం నుంచి ముదిరాజు ఏదైతే వాకిటి శ్రీహరికి ఛాన్స్ అన్నది దాదాపు 7 కాలం క్రితం నుంచే ఆయనకు కన్ఫర్మ్ అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే గత ఎంపీ ఎలక్షన్ లోనే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభల వేదికగానే ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ప్రస్తుతం ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న వాకిటి శ్రీహరికి కేబినెట్ లో స్థానం ఉంటుందని చెప్పి ఆయన ఎన్నికల ప్రచారంలోనే ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరికి కన్ఫర్మ్ అయింది. మిగతా 3ని తీసుకోవాలని మొదటగా భావించినప్పటికీ కూడా
ముగ్గురితో సరిపెట్టడం కరెక్ట్ కాదు, నలుగురిని తీసుకోవాలి, రెండు సీట్లను పెండింగ్ లో ఉంచాలని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అలా జరిగితే బీసీ, ఎస్సీ, ఓసీ, మైనార్టీలకు అవకాశం కల్పించబోతుంది. మొత్తానికి 4 బెర్తులను ఫిల్ చేయబోతుంది అనుకోవచ్చు సుమా. అంటే ఇప్పుడు మొత్తంగా 6 ఉన్నాయి కదా, 6లో 4 ఫిల్ చేస్తే అంటే మిగతా వాటి పరిస్థితి ఏంటి? ఎందుకంటే సంవత్సరంన్నర నుంచి కేబినెట్ విస్తరణపై చాలా మంది ఆశావాహులు ఉన్నారు, ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ ఉంది కదా, వాటి పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా ఈ 6 బెర్తులకు సంబంధించి దాదాపు ఏడాది కాలం నుంచి కూడా నేతలు ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా ప్రస్తుతం ఉన్న కేబినెట్ లో ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, అదేవిధంగా హైదరాబాద్ జిల్లాలకు, ఈ 3 జిల్లాలకు అసలు ప్రాధాన్యత దక్కలేదు. మా హైదరాబాద్ నుంచి అయితే ఎవరు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవకపోవడం అనేది ప్రధాన అంశం అయితే, రంగారెడ్డి నుంచి గెలిచినప్పటికీ కూడా అవకాశం దక్కలేదు. నిజామాబాద్ కూడా ఎక్స్పాన్షన్ లో కల్పించాలని చెప్పి మొదట జరిగిన కేబినెట్ సమయంలో అవకాశం దక్కలేదు. కాబట్టి ఈ 3 ప్రధానమైన జిల్లాల నుంచి, ఉమ్మడి జిల్లాల నుంచి ప్రాధాన్యం అన్నది గట్టిగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన అమీర్ అలీ ఖాన్ ఒక్కరు మాత్రమే హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి ఉంది. అది మైనార్టీ కోటా కింద. ఇప్పటి వరకు ప్రస్తుతం మైనార్టీకి కేబినెట్ లో స్థానం లేదు కాబట్టి ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి తీసుకుంటే అతనికి ప్రయారిటీ ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగబోతుంది. అంటే కేబినెట్ లోకి సుదర్శన్ రెడ్డి, కవంపల్లి సత్యనారాయణతో పాటు అమీర్ అలీ ఖాన్ లను చేర్చుకోబోతున్నారు రేవంత్ రెడ్డి. అంటే శాఖల కేటాయింపు అనేది కూడా ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మారింది. శాఖల కేటాయింపు ఎలా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా పోర్ట్ఫోలియోస్ అయితే ఖచ్చితంగా మారుతాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కేబినెట్ సీఎం తో కూడుకుంటే 12 మంది కేబినెట్ ఉంది. ఇప్పుడు కొందరు మంత్రుల దగ్గర 2-3 శాఖలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా కేబినెట్లకు వచ్చే వారికి శాఖలు కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పోర్ట్ఫోలియోస్ మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే ఎవరికి ఏ పోర్ట్ఫోలియో ఇస్తారు, ఎవరికి ఏ బాధ్యతలు అప్పచెప్తారు అన్నది అది పూర్తిగా సీఎం విచక్షణాధికారం కింద ఉంటుంది. కాబట్టి ఎవరికి ఏ శాఖలు అప్పచెప్తారన్నది మాత్రం ఇప్పటికైతే క్లారిటీ లేదు. ఈ 3 లేదా 4 మాత్రం ఖచ్చితంగా ఫిల్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మంత్రివర్గ విస్తరణలో సుమా. కొండలంటే 3-4 ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి కాబట్టి రేపు జరగబోయే భేటీలో ఖచ్చితంగా ఈ సామాజిక వర్గాలుగా ప్రాధాన్యత దక్కాలన్నదే కాంగ్రెస్ పార్టీ చాలా డిమాండ్స్ ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఓన్లీ ఆదివాసీ మహిళ సీతక్క మాత్రమే కేబినెట్ లో ఉంది. ప్రధానంగా ఎస్సీ వర్గాల నుంచి లంబాడి ప్రాతినిధ్యం అన్నది లేదు అన్నది ప్రధానంగా డిమాండ్ వస్తుంది. ఈ మధ్య కాలంలో లంబాడికి సంబంధించిన వర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు హైకమాండ్ కు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎస్సీలకు వచ్చే వరకు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ప్రస్తుతం బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ స్పీకర్ గా, డిప్యూటీ సీఎం గా ఆయన కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఒక దామోదర్ రాయనర్సం మాత్రమే ఉన్నారు. అదే మాల సామాజిక వర్గం నుంచి స్పీకర్ గా కూడా స్పీకర్ ప్రసాద్ కుమార్ కూడా స్పీకర్ గా కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మాకు ప్రాధాన్యత దక్కాలి అని చెప్పి డిమాండ్ తీసుకొచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఏ సామాజిక వర్గాలకు కేబినెట్ లో సముచితమైన స్థానం దక్కలేదో వారికి ఫిల్ చేసేందుకు ఆ రెండింటిని బ్యాలెన్స్ ఉంచే అవకాశం ఉంది. దాంట్లో ఎవరికి అదృష్టం వరుస్తుంది, ఎవరు ఈక్వేషన్స్ ఎలా తీసుకుంటుంది అన్నది అధిష్టానం విచక్షణాధికారంగా ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు దాదాపు 6 స్థానాల కోసం 12 మంది ఎమ్మెల్యేలు తమ ఆశలు పెట్టుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు 12 మందిలో కేవలం 4 ఫిల్ చేసినట్టయితే మిగతా వారు కూడా ఆ 2 స్థానాలపై కూడా ఆశలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం కోరుతున్న పరిస్థితి ఉంది. అక్కడ నుంచి 2 ఎమ్మెల్యేలు, 2 రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి. అదేవిధంగా నల్గొండ నుంచి, ఉమ్మడి నల్గొండ నుంచి రాజగోపాల్ రెడ్డి చాలా బలంగా తనకు కేబినెట్ లో అవకాశం దక్కాలని చెప్పి కోరుతున్న పరిస్థితి ఉంది. తనకు హైకమాండ్ గతంలోనే ఈ మేరకు హామీ ఇచ్చిందన్న ప్రచారం కూడా ఆయన సన్నిహిత వర్గాల్లో సాగుతున్న పరిస్థితి ఉంది. కొండలంటే అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తామని ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఇవన్నీ బెర్తులు మొత్తం కన్ఫర్మ్ అవడానికి అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేసే అవకాశం ఉందా ప్రభుత్వం? ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ 4 రేపు జరిగే కేబినెట్ విస్తరణలో అవకాశం దక్కినట్టయితే 4లో ఒకరు ఎస్సీ, అదే విధంగా ఒకరు
మైనార్టీ, ఒకరు బీసీ, ఒక ఓసీకి నలుగురికి స్థానం అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది. ఒకవేళ బీసీని ఇప్పుడు తీసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్న ఇద్దరికి తోడు ఇంకొక ముగ్గురు బీసీలు అవుతారు. అదేవిధంగా మైనార్టీ, ఇప్పటి వరకు మైనార్టీకి అవకాశం దక్కలేదు కాబట్టి మైనార్టీకి అవకాశం కల్పించినట్టు అవుతుంది. ఒకవేళ మాదిగ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేని తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మాదిగలు కూడా కొంత సాటిస్ఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మిగిలిందల్లా ఒక ఎస్టీ సామాజిక వర్గం నుంచి లంబాడ సంబంధించిన ఎమ్మెల్యేలకు కొంత అసంతృప్తి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని ఏ విధంగా ఫీల్ చేస్తారని చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఏమన్నా మార్పులు చేర్పులో భాగంగా పార్టీకి సంబంధించిన పదవులే అనుకోండి, అదేవిధంగా ప్రభుత్వ విప్పుకు సంబంధించిన పదవులు కూడా ఉంటాయి. దాంతో పాటు డిప్యూటీ స్పీకర్ సంబంధించిన పదవి కూడా ఉంటుంది. కాబట్టి వీటిని వారికి ఏ విధంగా అవకాశం కల్పిస్తారన్నది చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా మరో 2 బెర్తులను అన్నది కాస్త ఇంగింత స్క్రూటినైజ్ చేసి, అంటే సామాజిక వర్గాలను చాలా వరకు సాటిస్ఫై చేసే విధంగా అధిష్టానం మరిన్ని సంప్రదింపులు, సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత ఆ రెండింటిని ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. సుమా, అంటే ఇంకో 2 ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఎవరికి ఎక్కువగా అవకాశం ఉంది కొండల్? ఆ రెండిట్లో ఖచ్చితంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి ప్రస్తుతం ఆదివాసీ మాత్రమే కేబినెట్ లో కొనసాగుతున్న సీతక్క మంత్రిగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఆ ఎస్సీ సామాజిక వర్గం నుంచి లంబాడ అన్నది ప్రధానమైన ఓటు బ్యాంకుగా ఉన్న పరిస్థితి ఉంది. గడిచిన ఎన్నికల్లో లంబాడ సామాజిక వర్గ ఓట్లు పార్టీకి భారీగా వచ్చినాయన్న అంచనాలు కూడా కాంగ్రెస్ పార్టీ లెక్కల్లో ఉన్న నేపథ్యంలో లంబాడ సామాజిక వర్గాన్ని సాటిస్ఫై చేసేందుకు రెండోసారి అంటే మిగతా 2 స్థానాల్లో అవకాశం కల్పిస్తుందా అన్నది చూడాల్సి ఉంటుంది. దీంట్లో అనేక సమస్యలు ఈ లంబాడ సామాజిక వర్గం నుంచి ఆ బెర్త్ అవకాశం కల్పించడానికి అనేక కోణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నల్గొండ జిల్లా నుంచి ప్రస్తుతం 2 మంత్రులే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి బలమైన అభ్యర్థిగా కేబినెట్ కోరుతున్న పరిస్థితి ఉంది కాబట్టి అతనికి ఇచ్చినట్టయితే మరో లంబాడి సామాజిక వర్గం నుంచి బాలు నాయక్ నల్గొండ నుంచి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అతను కూడా తనకు అవకాశం కల్పించాలని చెప్పి కోరుతున్న పరిస్థితి ఉంది. ఇక మిగతా ఉన్న 3 లంబాడ సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ఉన్నారు. కాబట్టి దీంట్లో పార్టీ హైకమాండ్ ఏ విధంగా సాటిస్ఫై చేస్తుంది, ఏ విధంగా ఒప్పిస్తుంది అన్నది కొంత ఇంట్రెస్టింగ్ అంశంగానే ఉంది. ఇది రాజకీయంగా కూడా పార్టీకి కూడా రేపు వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా దీన్ని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మరికొంత సమయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. సుమా, ఓకే కొండల్, ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. మనతో పాటు ఎమ్మెల్యే జాయిన్ అవుతున్నారు కవంపల్లి సత్యనారాయణ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మీకు కేబినెట్ బర్త్ కన్ఫర్మ్ అయింది, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ మేడం. ఎలా అనిపిస్తుంది బర్త్ కన్ఫర్మ్ అయింది అంటే? ఆల్మోస్ట్ 1.5 year నుంచి వెయిట్ చేస్తున్నారు. అవును మేడం థ్యాంక్ యూ. బాగా సంతృప్తిగా ఉన్నది. ఒక మాదిగలకు మా ముఖ్యమంత్రి గారు వర్గీకరణ చేసి అదే దాంట్లో ఈరోజు ఒక మంత్రి పదవిని ఒక మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉన్నది. ఆయనకు ముఖ్యమంత్రి గారికి, ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మా ముఖ్యమంత్రి గారిని మేము ఇప్పుడే 5 ఎమ్మెల్యేలను కలిసి ఒకే ఇచ్చి, అయ్యా మాకు ప్లేస్ ఇవ్వాలన్నట్టు, తప్పకుండా మీరందరూ యునైటెడ్ గా ఉంటే తప్పకుండా చేస్తారని మాట ఇచ్చినారు. ఆయన మాట ఇచ్చినారంటే ముఖ్యమంత్రి గారు మాట ప్రకారమే ఉంటారు, మాట మీద నిలబడతారు. మాదిగలకు ఆయనకు తెలిసినంత మాదిగ సామాజిక వర్గం నుంచి ఏ లీడర్ తెలియదు. తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యూచర్ లో మీ ప్లానింగ్స్ ఎలా ఉన్నాయి అంటే శాఖల కేటాయింపు కూడా జరుగుతుంది కాబట్టి ఎలా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారు మీరు? ఏ శాఖ ఇచ్చినా సీఎం గారి ఆదేశాల మేరకు, కాంగ్రెస్ పార్టీ ఆశయాల మేరకు, ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేస్తాం. తప్పకుండా ప్రజలకు మంచి చేయాలన్నదే పేద వర్గానికి, బడుగు బలహీన వర్గాలకు ఆల్రెడీ మా ప్రభుత్వం కట్టుబడినది. ఏ సంక్షేమ పథకం తీసుకున్నా ఈ రోజు పేద ప్రజల కోసమే ఉంది. అది ఆర్టీసీ బస్సు ఉచిత బస్సు ప్రయాణమైనా, 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ విద్యుత్ అయినా, సిలిండర్ అయినా, సన్న బియ్యం అయినా, అదే విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షలు పెంచడమైనా, ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు కూడా నిరుపేదలకు ఇచ్చినాం. కాబట్టి మా ప్రభుత్వం పేద వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుంది. దాని దిశగానే మేమందరం కూడా అడుగులేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.